దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. ప్రియులారా, ఒక తల్లి తన 50వ పుట్టినరోజును కొన్ని వందల మంది సమక్షంలో ఉత్సవంలా జరుపుకుంటుండగా ఆమె మొదటి కుమార్తె అయిన కుకువ తన తల్లి తనకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ కష్ట సమయాలలో ఇంట్లో డబ్బు లేదు, కానీ ఆ ఒంటరి తల్లి తన స్వంత సుఖమును పోగొట్టుకొని కుకువాను ఉన్నత పాఠశాలలో చదివించుకుంటుట కొరకు తన విలువైన నగలు తదితర వస్తువులను అమ్మివేసింది. కళ్ళల్లో నీరు నిండి ఉండగా కుకువ అంటుంది, ఎన్ని కష్టములు వచ్చినా తన తల్లి తనను తన తోబుట్టులను వదిలిపెట్టలేదు అని చెప్పింది. దేవుడు కూడా తన పిల్లల పట్ల తనకున్న ప్రేమను ఒక తల్లికి తన బిడ్డ పైన ఉండే ప్రేమతో పోల్చాడు. ఇశ్రాయేలీలు చెదరగొట్టబడి ఉండగా వారు దేవుడు తమను విడిచిపెట్టినట్లుగా భావించారు. వారిలా అంటున్నారు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది. కానీ దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని అంటున్నాడు. నిజమే కదండి. మనము కృంగిపోయి నిరాశతో ఉన్నప్పుడు మన సమాజము, కుటుంబము మరియు స్నేహితులు మనలను విడిచిపెట్టినట్లుగా మనము భావించవచ్చును. అయితే దేవుడు మనలను వదిలిపెట్టడు. ప్రభువు, చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని చెప్పాడు. ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా సంరక్షిస్తున్నాడో తెలియజేస్తూ మనల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నాడు. ప్రజలు మనల్ని వదిలిపెట్టినా దేవుడు తన పిల్లలనెన్నటికీ వదిలిపెట్టడండి. కనుక ధైర్యంగా ఉందాం. ఆయన నిన్ను, నన్ను, మనలను మరువడు. దేవుడు మనలనెన్నటికీ మరువడు. గాడ్ బ్లెస్ యు ఆల్.